హలో అందరికీ. ఈరోజైతే ఎగ్ కర్రీ రెసిపీ అయితే చూసేద్దామా. ఫస్ట్‌గా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఎగ్స్ అయితే కొన్ని ఎన్నైతే మనం కుక్ చేయాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకున్నాం. అదే ఆయిల్‌లో కొంచెం జీరా, తర్వాత క్రష్ చేసుకున్న చిన్నుల్లిపాయ ఏసేసుకున్నామండి. ఆ తర్వాత దాంట్లో కట్ చేసేసుకున్న ఆనియన్స్‌ని ఇంకా పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసేసుకొని దాన్ని చక్కగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నామండి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. ఆ తర్వాత కట్ చేసేసుకున్న టమాటా అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు చక్కగా కింద అంటుకున్నట్లు మనము చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందామండి. దీంట్లో దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. కర్రీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత పసుపుని యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత మిరపగుండిని అయితే యాడ్ చేసేసుకున్నామండి. మీకు ఎంతైతే కారం మీరు తింటారో అంతే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కిచెన్ మసాలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్నైతే చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. మధ్యలో దీన్ని కవర్ చేసి వదిలేసి తర్వాత మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టమాటో అయితే కుక్ అయిపోయింది. దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా యాడ్ చేసేసుకున్నామండి. సో ఈరోజు వెరైటీ ఏంటంటే గుడ్లో కూడా మనం ఆలూని యాడ్ చేసేసుకొని ఈరోజు కుక్ చేస్తున్నాము. సో దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే వదిలేస్తాం. టమాటాతో పాటు ఆలు కూడా కుక్ అయిపోతుంది చక్కగా. ఇప్పుడు దీన్ని ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసుకొని చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ని మేము యాడ్ చేసేసుకుంటున్నామండి. కొంచెం వేసుకొని ఫస్ట్‌గా దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాం. మీకు ఎంతైతే కర్రీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ కొంచెం అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకొన్ని వాటర్ అయితే మేము యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ వాటర్‌లో ఏంటంటే ఆలు చక్కగా కుక్ అవుతుంది. ఇంకా చక్కగా టమాటా ఇవన్నిటిని మనం కుక్ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ అయితే కవర్ చేసి వదిలేద్దామండి. సో ఇట్స్ 10-15 మినిట్స్ తర్వాత చక్కగా అంతా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం సైడ్ తీసుకున్న ఫ్రై చేసిన ఎగ్స్‌ని అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీంట్లో మనం చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఆలుతో పాటు ఇవన్నీ కూడా చక్కగా మసాలా పట్టేలాగా మనం ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మిక్స్ చేసిన తర్వాత దీన్ని వదిలేస్తామండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకొని మనం ఒక 5-10 మినిట్స్ వదిలేసిన తర్వాత మన ఎగ్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ధనియా అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి. ధనియా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకొని సో మన ఎగ్ ఆలు కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఓల్డ్ స్టైల్ రెసిపీ అనమాట. సో ఈరోజు ఇలా వెరైటీ ట్రై చేసాం. సో మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.